వసంత గారు వచ్చి ఓం శ్రీ గురుభ్యో నమః. 2వ తారీఖు ఆగస్టు. నమస్తేనండి అందరికి. నమస్కారం లక్ష్మి నమస్కారం గారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2 ఆగస్టు 2023 కీ టు థియాసఫీ అనేటువంటి బ్లవెస్లీ గారి గ్రంథంలోంచి కొన్ని విషయాల్ని అలాగే లక్ష్మి గారు చదివి వినిపిస్తారు. ఆయనకి డాక్టర్ గారు ఫోన్ చేశారు, ఆయన తెలిసిపోయింది ఈ టోన్ వినబడి బిజీగా ఉన్నారా అన్నాడు. అయితే ఈ టూ థియాసఫీలో నిన్న ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి ఐఎమ్ అఫ్రైడ్ సచ్ అటువంటి కాన్సెప్ట్ అన్నది ఉద్దేశం ఓన్లీ ఎంబిట్టరస్, మనకి చేదుగా ఉంటుంది. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ప్రిసైస్లీ ద రివర్స్. నేను అనుకుంటున్నాను దానికి వ్యతిరేకంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ డిస్బిలీఫ్ in the just law of retribution that is more likely to awaken every combative feeling in man. అంటే మనకి అపనమ్మకం వల్ల మనకి అన్ని వ్యతిరేకమైన ఫీలింగ్స్ అన్ని మనిషిలో వస్తాయి. అంటే ఈ లాలో నమ్మకం లేకపోవడం. ఏ చైల్డ్ యాజ్ మచ్ యాజ్ ఎ మ్యాన్, ఒక చైల్డ్ ఒక మనిషి కూడా రిసెంట్స్ ఏ పనిష్మెంట్ ఆర్ ఈవెన్ ఏ రిప్రూఫ్ హీ బిలీవ్స్ టు బి అన్మెరిటెడ్. అంటే ఆయన తనకి వచ్చిన పనిష్మెంట్ లేకపోతే రీప్రూఫ్ అంటే అదే కదా, ఈవెన్ రిప్రూఫ్ ఈ బిలీవ్స్, తను నమ్మిన దాని యొక్క ప్రూఫ్ అన్నది టు బి అన్మెరిటెడ్, అంటే తనకి లేనిదే వస్తున్నది అని అనుకుంటారు. ఫర్ మోర్ దాన్ హీ డస్ ఏ సివియరర్ పనిష్మెంట్. ఏంటి ఫార్ మోర్ దాన్ హీ డస్ ఏ సివియరర్ పనిష్మెంట్ ఇఫ్ హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ మెరిటెడ్. అంటే నేను చేసిన దానికి అది నాకు రావాలి అని ఆయన అనుకుంటే అది నమ్మిన వాళ్ళకి అది తెలుస్తుంది అనమాట. అవును, నా కర్మకి ఈ ఫలితం రావాలి. కాని వాళ్ళు ఏంటంటే నాకు రాకూడదు, ఏదో నాకు వచ్చేసిందని ఫీల్ అవుతారు. బిలీఫ్ ఇన్ కర్మ ఈజ్ ద హైయెస్ట్ రీజన్ ఫర్ రికన్సైల్మెంట్ టు వన్స్ లాట్ ఇన్ దిస్ లైఫ్. కర్మలో ఉన్నటువంటి నమ్మకం అన్నదా ఉన్నతమైనటువంటి రీజన్ అన్నమాట. అంటే తన ఈ జీవితంలో తనకు వచ్చిన దానికి తన కర్మ ప్రకారమే అన్ని వచ్చాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మనకంటే బాగా రిచ్ గా ఉన్న కార్లు అవన్నీ ఉంటే వాళ్ళకి ఏదో వాళ్ళ అంటే వాళ్ళు ఏదో ఇంటి సౌండ్ సుఖ జీవితం గడుపుతున్నారు అని అనుకుంటే వాళ్ళ కర్మ ప్రకారం అది ఉంది కనుక అది వచ్చిందనమాట. ద వెరీ హైయెస్ట్ రీజన్ ఫర్ రికన్సైల్మెంట్ టు వన్స్ లాట్ ఇన్ దిస్ లైఫ్ and the very strongest incentive towards effect to better the succeeding rebirth. అంటే తిరిగి మరొక దానికి కావలసిన విధంగా బెటర్ అవుతాం అనమాట. అంటే ఏంటి, మనకి పనిష్మెంట్ కాదు, దాంట్లోంచి మనం ఎన్నో సమర్థతలు ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటున్నాం ఆ కర్మానుభవం వల్ల. బోత్ ఆఫ్ దీస్ ఇండీడ్, ఈ రెండు కూడా వుడ్ బి డెస్ట్రాయిడ్ ఇఫ్ వి సపోజ్ దట్ అవర్ లాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎనీథింగ్ బట్ స్ట్రిక్ట్ లా ఆర్ దట్ డెస్టినీ వాజ్ ఇన్ ఎనీ అదర్ హ్యాండ్స్ దాన్ అవర్ ఓన్. అంటే ఈ రెండు కూడా మనం ఎలా ఫీల్ అవుతాం అంటే మన చేతుల్లోనే మన యొక్క దురదృష్టాలకి మనమే కారణము. ఆ స్ట్రిక్ట్ లా అన్నది ఉంది, దాని ప్రకారమే మనకు అన్ని వస్తున్నాయని తెలిసినప్పుడు నాకు ఎక్కువగా వచ్చేసింది, నాకు రాకూడదు వచ్చింది, ఇవేమీ ఉండకుండా అవి తనకి ఏది రావాలో అదే వస్తుంది, తనే కారకుడు, ఇంకెవరూ కారకులు కాదు అని తెలుస్తుంది. తన కష్టాలకి తన అదృష్టాలకి తానే బాధ్యుడిని. ఎంక్వైరర్ అడుగుతున్నారు, యూ హ్యావ్ జస్ట్ అసెప్టెడ్ దట్ దిస్ సిస్టమ్ ఆఫ్ రీఇన్కార్నేషన్, మీరు ఇప్పుడే చెప్పింది ఏంటంటే ఈ పునర్జన్మ అన్న ఈ పద్ధతి అండర్ కార్మిక్ లా కమాండెడ్ ఇట్ సెల్ఫ్ టు రీజన్, జస్టిస్ అండ్ ద మారల్ సెన్స్. అంటే ఈ కర్మ సిద్ధాంతం అన్నది దాని అంటే రీజనింగ్, న్యాయము, అలాగే నైతికమైన సెన్స్ తోటి ఉంటాయి అని తెలుస్తోంది. బట్ ఇఫ్ సో, ఈజ్ ఇట్ నాట్ ఎట్ సమ్ sacrifice of the gentler qualities of sympathy and pity? అంటే ఇఫ్ సో అలాంటిది అయితే మనం జెంటిల్ గా ఉన్న లక్షణాలు కొన్ని లక్షణాలని లైక్ దయా, పిటి అన్న ఇతరుల మీద చూపెట్టే దయ, అండ్ దస్ ఏ హార్డెనింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్. అంటే మానవుడిలో ఉన్న ఇన్స్టింక్ట్స్ మనం కఠినంగా చేసుకోవట్లేదా? ఇట్ ఈస్ నాట్ అట్ సమ్ సాక్రిఫైస్ ఆఫ్ ద జెంట్లర్ క్వాలిటీస్. అంటే కర్మ ప్రకారం జరుగుతున్నదని మనం నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాయి.
థియోసఫిస్ట్ ఓన్లీ అపారెంట్లీ నాట్ రియల్లీ, అలా కనిపిస్తుంది నిజంగా కాదు. నో మ్యాన్ కెన్ రిసీవ్ మోర్ ఆర్ లెస్ దాన్ హిస్ డెజర్ట్స్ వితౌట్ ఏ కరెస్పాండింగ్ ఇంజస్టిస్. ఏ వ్యక్తి కూడా తనకెంత రావాలో అంతే రిసీవ్ చేసుకుంటాడు. ఏ రకమైనటువంటి అన్యాయం కానీ ఆర్ పార్షియాలిటీ టు అదర్స్, ఇతరులకి పక్షపాతం కానీ అందులో ఉండదు. అండ్ ఏ లా విచ్ కుడ్ బి ఎవర్టెడ్ త్రూ కంపాషన్ వుడ్ బ్రింగ్ అబౌట్ మోర్ మిజరీ దాన్ ఇట్ సేవ్డ్. అంటే ఒక దయ అలాంటి వాటి వల్ల కానీ లా వచ్చిందంటే దానివల్ల ఇంకా దుఃఖమే వస్తుంది మనకి. మోర్ ఇరిటేషన్ అండ్ కర్సెస్ దాన్ థ్యాంక్స్. కృతజ్ఞత కంటే మనకి కోపమును వాటి మీద శాపమే ఎక్కువ వస్తుంది. రిమెంబర్ ఆల్సో, అంటే అలాంటి దయలు అవి కొందరు ఒకసారి చూపెట్టి కొంతమంది మీకు చూపెట్టి అలాంటి వాటి వల్ల మనకి చికాకులే వస్తాయి. రిమెంబర్ ఆల్సో దట్ వీ డూ నాట్ అడ్మినిస్టర్ ద లా ఇఫ్ వీ డూ క్రియేట్ కాజెస్ ఫర్ ఇట్స్ ఎఫెక్ట్స్. మనం కారణాలు అంటే ఈ సంబంధాన్ని కానీ మనం కానీ క్రియేట్ చేస్తే మనం లా అన్నదాన్ని పాలించలేము. ఇట్ అడ్మినిస్టర్స్ ఇట్ సెల్ఫ్, లా దానంతరదే అడ్మినిస్టర్ చేస్తుంది, అంటే పరిపాలిస్తుంది. అండ్ అగైన్ దట్ ద మోస్ట్ కోపియస్ ప్రొవిజన్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ జస్ట్ కంపాషన్ అండ్ మర్సీ ఈజ్ షోన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ దేవచాన్. అంటే దేవచానిక్ ప్లేన్ లోనే కంపాషన్ అంటే ఈ కారుణ్యము దయ ఇవన్నీ ఎక్కువగా చూపెట్టబడతాయి. దేవచాన్ అంటే స్వర్గం. ఇంకా ఏం చెప్పారంటే ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ జస్ట్ కంపాషన్ అంటే న్యాయమైన కంపాషన్ మెర్సీ అన్నది ఇన్ ద స్టేట్ ఆఫ్ దేవచాన్ లోనే చూపెట్టబడుతుంది. యూ స్పీక్ ఆఫ్ అడెప్ట్స్ as being an exception to the rule of our general ignorance. మనకు సామాన్యంగా ఉన్న అజ్ఞానానికి మహాత్ములు ఒక ఎక్సెప్షన్ అని మీరు చెప్పారు. డూ దే రియల్లీ నో మోర్ దాన్ వీ డూ ఆఫ్ రీఇన్కార్నేషన్ అండ్ ఆఫ్టర్ స్టేట్స్? వాళ్ళకి నిజంగా ఈ పునర్జన్మ దాని తర్వాత వచ్చే స్థితులు వీటన్నిటి కోసం తెలుసా? దే డూ ఇండీడ్, వాళ్ళకి తెలుసు. ఒక నిమిషం నేను ఇన్హేలర్ తీసుకోవాలి, ఒక్క వస్తుంది. ఎలా అడిగారో చూసారు, వాళ్ళకి తెలుసు అన్నారు. వాళ్ళకి జన్మ దాని తర్వాత సంగతులు అన్నీ తెలుస్తాయి. అంటే అడెప్ట్స్ ఏమైనా ఎక్సెప్షనా? ఈ పరమ గురువులు అన్న వాళ్ళకి ఈ పునర్జన్మ ఇంకా అవల విషయాలు తెలుస్తాయా అంటే అవును తెలుస్తాయి. బై ద ట్రైనింగ్ ఆఫ్ ఫ్యాకల్టీస్ వి ఆల్ పొజెస్. మనం కూడా ఇవన్నీను కొన్ని రకాలైన ఫ్యాకల్టీస్ అంటే మనలో ఉన్న వాటిని ట్రైనింగ్ చేసుకుంటే మనకు కూడా తెలుస్తాయి. బట్ విచ్ దే అలోన్ హ్యావ్ డెవలప్డ్ టు పర్ఫెక్షన్. వాళ్ళు మాత్రమే సంపూర్ణ స్థితికి వచ్చారు. దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ స్పిరిట్ దీస్ వేరియస్ ప్లేన్స్ అండ్ స్టేట్స్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్. ఇప్పుడు మనం చెప్పిన స్టేట్స్ అన్నిటినీ దాటిపోయి వాళ్ళు స్పిరిట్ స్టేట్ లోకి వచ్చేసారు. ఫర్ లాంగ్ ఏజెస్ వన్ జనరేషన్ ఆఫ్ అడెప్ట్స్, చాలా కాలం చాలా యుగాల పాటు ఈ మహాత్ములు పరమ గురువుల యొక్క సంతతి ఆఫ్టర్ ఎనదర్ ఒకదాని తర్వాత ఒకటి హ్యాస్ స్టడీడ్ ద మిస్టరీస్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ లైఫ్. అంటే ఈ ఉనికి యొక్క మిస్టరీస్, జీవితం యొక్క డెత్ యొక్క ఇవన్నీ కూడా వాళ్ళు అధ్యయనం చేశారు, పునర్జన్మ. అండ్ ఆల్ హ్యావ్ టాట్ ఇన్ దేర్ టర్న్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ సో లెర్న్. అవి వాళ్ళు నేర్చుకున్నవన్నీ కూడా ఇతరులకి బోధించేది. అండ్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ అడెప్ట్స్ ద ఎయిమ్ ఆఫ్ థియోసఫీ.
అయితే దివ్యజ్ఞానం యొక్క లక్ష్యం ఈ మహాత్ముల్ని ప్రొడ్యూస్ చేయడమా, ఉత్పత్తి చేయడమా? థియోసఫీ కన్సిడర్స్ హ్యుమానిటీ యాజ్ ఎన్ ఎమినేషన్ ఫ్రమ్ డివినిటీ ఆన్ ఇట్స్ రిటర్న్ పాత్ దేర్ టు. దివ్యజ్ఞానం ఏమిటి పరిగణిస్తుందంటే ఈ మానవత్వం అన్నది ఒక రకంగా పైకి వచ్చిందనమాట, ఫ్రమ్ దైవత్వం నుంచి బయటకు వచ్చింది. ఆన్ ఇట్స్ రిటర్న్ పాత్, దాని యొక్క వెనక మార్గంలో, అంటే తిరిగి వెనక్కి వెళ్లే మార్గంలో మానవాళిగా వచ్చింది. అట్ అన్ అడ్వాన్స్డ్ పాయింట్, ఒక అభివృద్ధి చెందిన స్థితిలో అపాన్ ద పాత్ యాడప్ట్షిప్స్ రీచ్డ్, అంటే ఈ పరమ గురువుల స్థితిని పొందుతారు. బై దోస్ హూ హ్యావ్ డివోటెడ్ సెవరల్ ఇన్కార్నేషన్స్, వాళ్ళు ఎన్నో జన్మలు దానికి స్పెండ్ చేశారు. టు ఇట్స్ అచీవ్మెంట్, ఆ స్థితి పొందడానికి. ఫర్ రిమెంబర్, బాగా గుర్తుపెట్టుకోండి, నో మ్యాన్ హ్యాస్ ఎవర్ రీచ్డ్ అడప్ట్షిప్ ఇన్ ద సీక్రెట్ సైన్సెస్ ఇన్ వన్ లైఫ్. ఏ వ్యక్తి కూడా ఒక్క జన్మ జీవిత కాలంలో పరమ గురువుల స్థితిని చేరుకోలేరు. బట్ మెనీ ఇన్కార్నేషన్స్ ఆర్ నెసెసరీ ఫర్ ఇట్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కాన్షియస్ పర్పస్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద నీడ్ఫుల్ ట్రైనింగ్. ఎన్నో జన్మలు అవసరం పడతాయి, ఎందుకంటే ఒక కాన్షియస్గా వాళ్ళకి ఒక లక్ష్యం వచ్చాక, ఆ తర్వాత అవసరమైన శిక్షణ అయ్యాక వాళ్ళు ఎన్నో జన్మల తర్వాత మహాత్ములుగా అవుతారు. మెనీ మే బీ ద మెన్ అండ్ విమెన్ ఇన్ ద వెరీ మిడ్స్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. మన సంఘం యొక్క మధ్యలోనే ఎంతో మంది స్త్రీలు పురుషులు కూడా who have begun this uphill work toward illumination several incarnations ago. మనతో పాటే ఉన్నటువంటి స్త్రీలు పురుషులు, పాల్ బ్రంటన్ అదే రాశారు, ఇండియాలో సంసారులుగా ఉంటూ సామాన్యంగా ఉన్నటువంటి యోగులు ఎందరో ఉన్నారని. అంటే వాళ్ళు కూడా, ఈ స్త్రీలు పురుషులు కూడా ఎన్నో జన్మలు ఈ రకమైనటువంటి జ్ఞానంతో ఎన్నో జన్మలు గడిపారు. అండ్ హూ ఎట్ ఓయింగ్ టు ద పర్సనల్ ఇల్యూషన్స్ ఆఫ్ ది ప్రెసెంట్ లైఫ్, ఈ ప్రెసెంట్ లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తిగతమైన భ్రాంతుల కారణంగా, ఆర్ ఎయిదర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఆర్ ఆన్ ద రోడ్ టు లూజింగ్ ఎవ్రీ ఛాన్స్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రోగ్రెస్. అంటే వాళ్ళకేమోని వాళ్ళు ఇన్ని జన్మలయ్యి అలా చేస్తున్నారని తెలియకపోవచ్చు. ఆర్ ఆన్ ద రోడ్ టు లూజింగ్ ఎవ్రీ ఛాన్స్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రోగ్రెసింగ్ ఎనీ ఫర్దర్, ఇంకా ఫార్దర్ ముందుకు వెళ్ళడానికి ఉన్న వాళ్ళు అన్ని ఛాన్సులు పోగొట్టుకోనవచ్చు. దే ఫీల్ ఎన్ ఇర్రెసిస్టిబుల్ అట్రాక్షన్ టువర్డ్ అక్కల్టిజం. వాళ్ళకేమోని నిగ్రహించుకోలేనటువంటి ఆకర్షణ ఈ ఆత్మజ్ఞానం వైపు, అండ్ ద హయ్యర్ లైఫ్, ఉన్నతమైన జీవితం పట్ల. అండ్ యెట్ ఆర్ టూ పర్సనల్, వాళ్ళు చాలా వ్యక్తిగతంగాను, అండ్ సెల్ఫ్ ఒపీనియనేటెడ్, టూ మచ్ ఇన్ లవ్ విత్ ద డిసెప్టివ్ allurements ఆఫ్ mundane లైఫ్ అండ్ ద వరల్డ్స్ ఎఫిమెరల్ ప్లెజర్స్ టు గివ్ దెమ్ అప్. అంటే వాళ్ళు దాన్ని పూర్తిగాను వాళ్ళని వదిలేసేటట్టుగా ఆకర్షితం అవ్వరనమాట. అంటే ఎంత ఈ ఈ మోసపూరితమైనటువంటి అట్రాక్షన్స్, ఈ ముండేన్ లైఫ్ అంటే భూమి మీద ఉన్న ఈ జీవితంలో ప్రపంచం యొక్క అశాశ్వతమైన సుఖాలకిను వాళ్ళు ఆకర్షితం అవ్వకుండా వాటిని వదిలేస్తారు. అండ్ సో లూజ్ దేర్ ఛాన్స్ ఇన్ దేర్ ప్రెసెంట్ బర్త్. అందుకే వాళ్ళు, ఒకసారి మళ్ళీ చదువుతాను, వాళ్ళు దే ఫీల్ ఎన్ ఇర్రెసిస్టిబుల్ అట్రాక్షన్. వాళ్ళకేమో అపరిమితంగా, అంటే వాళ్ళు ఆపుకోలేనంత ఆకర్షణ ఈ అక్కల్టిజం దీనికి వస్తుంది ఉన్నతమైన జీవితం పట్ల. అయినా కూడా టూ పర్సనల్ అండ్ సెల్ఫ్ ఒపీనియనేటెడ్, అంటే వ్యక్తిగతంగాను స్వంతమైన ఉద్దేశ్యంతో, సో టూ మచ్ ఇన్ లవ్ విత్ ద డిసెప్టివ్ allurements, అంటే వీటన్నిటి పట్ల వాళ్ళు ఎంతో ఇష్టం చూపిస్తూ ఉంటారు. లవ్ అంటున్నారు కదా, ఆ ముండేన్ లైఫ్ జీవితం యొక్క ఆకర్షణల పట్ల. ద వరల్డ్స్ ఎఫిమెరల్ ప్లెజర్స్, అంటే శాశ్వతమైనటువంటి సుఖాల పట్లను. అందుకనే వాళ్ళని అవి ఇచ్చి అది వదిలేయలేకపోతున్నారు. సో అందుకనే వాళ్ళు వాళ్ళ ఛాన్స్ ప్రెసెంట్ బర్త్ లో వదిలేసుకుంటున్నారు. అంటే వాటి పట్ల ఆకర్షితమైతే వాళ్ళు వాళ్ళ ఛాన్స్ వదిలేసుకుంటున్నారు. బట్ ఫర్ ఆర్డినరీ మెన్, సామాన్యమైన మనుషులు, ఫర్ ద ప్రాక్టికల్ డ్యూటీస్ ఆఫ్ డైలీ లైఫ్, జీవితంలో అంటే నిత్య జీవితంలో ఉండే ప్రాక్టికల్ కర్తవ్యాలన్నింటి కోసం, such a far off result is inappropriate as an aim and quiet. అంటే నిత్య జీవితంలో అలాంటి ఫలితం అన్నది వాళ్ళకి చాలా దూరంగా ఉంటుంది. ఇన్అప్రోప్రియేట్ యాజ్ అన్ ఎయిమ్, అంటే అలాంటి ఒక లక్ష్యం వాళ్ళకి అప్రోప్రియేట్ గా ఉండదు. అండ్ క్వైట్ ఇన్ఎఫెక్టివ్ యాజ్ ఎ మోటివ్, అలాంటి ఒక ఉద్దేశ్యం కూడా వాళ్ళకి పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించదు. అంటే ఎంక్వైరర్, వాట్ దెన్ మే బి దేర్ ఆబ్జెక్ట్
ఆర్ డిస్టింక్ట్ పర్పస్ ఇన్ జాయినింగ్ ద థియోసాఫికల్ సొసైటీ? అయితే అలాంటి మనుషులు యొక్క లక్ష్యం ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన పర్పస్ ఏమిటి దివ్యజ్ఞాన సమాజంలో జాయిన్ అవ్వడంలో? Theosophists. Many are interested in our doctrines and feel instinctively that they are truer than those of any dogmatic religion. చాలా మందికి మా యొక్క ఇలాంటి సిద్ధాంతాల్లోని ఉత్సాహం కలుగుతోంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళేమో చాలా అంటే నిజాయితీతో ఇంకా ఇతరమైన మతాల కంటే ఇది చాలా డాగ్మాటిక్ రిలీజన్స్ కంటే ట్రూయర్ గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. అదర్స్ హ్యావ్ ఫార్మ్డ్ ఏ ఫిక్స్డ్ రిజాల్వ్. ఇంకా కొంతమంది ఒక నిశ్చయం పెట్టుకుంటారు, ఏంటంటే హయ్యెస్ట్ ఐడియల్, మానవుడి యొక్క కర్తవ్యాల్లో ఉన్నతమైన ఆదర్శాన్ని సాధించాలని. ఇక్కడ తర్వాత క్వశ్చన్ ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ నాలెడ్జ్ ఆర్ బీయింగ్ అండ్ రీజన్డ్ ఫెయిత్. ఈ పేజ్ ఇందులో 230. అంటే తేడా ఏంటి విశ్వాసానికి జ్ఞానానికి, లేకపోతే బ్లైండ్ అండ్ రీజన్డ్ ఫెయిత్, అంధవిశ్వాసానికి సహేతుకంగా ఉన్న విశ్వాసానికి తేడా. అప్పుడు ఎంక్వైరర్ అడుగుతున్నారు, మీరు ఏమంటున్నారంటే దే యాక్సెప్ట్ అండ్ బిలీవ్ ఇన్ ద డాక్ట్రిన్స్. వాళ్ళేమో ఈ సిద్ధాంతాలని అంగీకరించి నమ్ముతారని దివ్యజ్ఞాన సంబంధం. బట్ యాజ్ దే డు నాట్ బిలాంగ్ టు దోస్ యాడప్ట్స్, కానీ ఆ మహాత్ములకు వాళ్ళు చెందకపోవడం వల్ల, యూ హ్యావ్ జస్ట్ మెన్షన్డ్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, దెన్ దే మస్ట్ యాక్సెప్ట్ యువర్ టీచింగ్స్ ఆన్ బ్లైండ్ ఫెయిత్. అంటే మీ యొక్క టీచింగ్స్ ని వాళ్ళు అంధవిశ్వాసంతో నమ్ముతున్నారు. ఇన్ వాట్ డస్ దిస్ డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్, ఇది ఏ రకంగా తేడాగా ఉంది కన్వెన్షనల్ రిలీజన్స్ కంటే, అంటే అన్ని ఎన్నో మతాల కంటే దివ్యజ్ఞానం ఏ విధంగా తేడాగా ఉంది అన్నారు. అంటే వాళ్ళు కూడా ఇవన్నీ బ్లైండ్ గా నమ్ముతున్నారు కదా. అంటే థియోసఫిస్ట్ చెప్తున్నారు, యాజ్ ఇట్ డిఫర్స్ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ ది అదర్ పాయింట్స్, అన్ని విషయాల్లో ఇది డిఫరెంట్ గానే ఉంది. సో ఇట్ డిఫర్స్ ఆన్ దిస్ వన్, ఈ విషయంలో కూడా ఇది డిఫరెంట్ గానే ఉంది. వాట్ యు కాల్ ఫెయిత్ అండ్ దాట్ విచ్ ఇస్ బ్లైండ్ ఫెయిత్, మీరు ఏదైతే విశ్వాసము అంధవిశ్వాసము అని అంటున్నారో, ఇన్ రియాలిటీ నిజానికి, అండ్ విత్ రిగార్డ్ టు ద డాగ్మాస్ ఆఫ్ ద క్రిస్టియన్ రిలీజన్స్, క్రిస్టియన్ రిలీజన్ కి సంబంధించినంత వరకు, బికమ్స్ విత్ అస్ నాలెడ్జ్ ద లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ వీ నో అబౌట్ ఫ్యాక్ట్స్ ఇన్ నేచర్. అంటే అవన్నీ కూడా జ్ఞానం, అవి ప్రకృతిలో ఉన్న యథార్థాలు మాకు తెలుసు, అంటే వరుసగా తెలిసినటువంటి విషయాలు సీక్వెన్స్ గా. అంటే క్రిస్టియన్ డాగ్మాస్ ఆఫ్ ద క్రిస్టియన్ రిలీజన్ వాటితో పోలిస్తే బికమ్స్ విత్ అస్ నాలెడ్జ్ గా మనకు ఇవన్నీ అయిపోతున్నాయి. లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ వి నో, మాకు తెలిసినటువంటివి అవన్నీ కూడా లాజికల్ గా వరుస క్రమంలో ఉన్నాయి. అలాంటి యథార్థాలు ప్రకృతిలో ఉన్నవి. యువర్ డాక్ట్రిన్స్ ఆర్, మీ సిద్ధాంతాలు ఎలాంటివంటే బేస్డ్ అపాన్ ఇంటర్ప్రిటేషన్, అవి వివరణని ఎలా మనం వివరిస్తున్నామో దాన్ని బట్టి, దేర్ఫోర్ అపాన్ ద సెకండ్ హ్యాండ్ టెస్టిమోనీ ఆఫ్ సియర్స్, అక్కడ జ్ఞానులైన వాళ్ళు చెప్పినటువంటి దాని మీద ఆధారపడి సెకండ్ హ్యాండ్ టెస్టిమోనీ ఉంటుంది. అంటే అవర్స్ అపాన్ ద ఇన్వేరియబుల్ అండ్ అన్వేరియంగ్, మాది మాత్రం టెస్టిమోనీ ఆఫ్ సియర్స్, ద ఇన్వేరియబుల్ అండ్ అన్వేరియింగ్ టెస్టిమోనీ ఆఫ్ సియర్స్. ఇన్వేరియబుల్ అంటే ఏమిటి తెలుగులో? అన్వేరియింగ్ అంటే ఏ డిఫరెన్స్ లేనేనా? తప్పని, ఇన్వేరియబుల్ అంటే తప్పక అయ్యేది, అన్వేరియింగ్ అంటే నో డిఫరెంట్. టెస్టిమోనీ ఆఫ్ సియర్స్. ది ఆర్డినరీ క్రిస్టియన్ థియాలజీ ఫర్ ఇన్స్టెన్స్ హోల్డ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ క్రీచర్ ఆఫ్ గాడ్. క్రిస్టియన్ థియాలజీ ఏం చెప్తుంది, మనిషి అన్నవాడు భగవంతుడి యొక్క ఒక క్రీచర్, అంటే జీవి, భగవంతుడి యొక్క సృష్టించినటువంటి జీవి అని. క్రీచర్ ఆఫ్ 3 కాంపోనెంట్ పార్ట్స్, 3 భాగాలతో, బాడీ, సోల్ అండ్ స్పిరిట్ గా ఉన్నాయి. ఆల్ ఎసెన్షియల్ టు హిస్ ఇంటిగ్రిటీ అండ్ ఆల్ ఎయిదర్ ఇన్ ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఇన్ ద etherealized form of post-resurrection experience needed to so constitute him forever, each man having thus a permanent existence separate from other men and from the divine. అంటే ఇక్కడ
ఆర్డినరీ క్రిస్టియన్ థియాలజీ ఏం చెప్తోంది? మనిషి అన్నవాడు భగవంతుడి యొక్క క్రీచర్ అని. ఆఫ్ 3 కాంపోనెంట్ పార్ట్స్, ఆయనకి 3 భాగాలు ఉన్నాయి, శరీరము, ఆత్మ, స్పిరిట్ అని. ఇవన్నీ కూడా ఆయన యొక్క సమైక్యతకు అవసరమే. ఇవన్నీ ఎయిదర్ ఇన్ ద గ్రాస్ ఫామ్, అంటే ఫిజికల్ గా భౌతికంగా ఉన్నటువంటి ఉనికికి, అంటే అదే శరీరం అంటే, ఆర్ ఇన్ ద అదర్ ఈథరియలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ పోస్ట్ రిసరెక్షన్, అంటే ఇంకా మిగతా పోస్ట్ రిసెక్షన్ అంటే తర్వాత తర్వాత భాగాలు, ఎక్స్పీరియన్స్ నీడెడ్ టు సో కాన్స్టిట్యూట్ హిమ్ ఫర్ ఎవర్. అవన్నీ కూడా ఆయనకి ఉన్నాయి. ఈచ్ మ్యాన్ హ్యావింగ్ thus a permanent existence separate from other men. ప్రతి వ్యక్తి కూడా ఇతర వ్యక్తులతోటి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంటాడు. అండ్ ఫ్రమ్ ద డివైన్, ఆయన కూడా డివైన్ ఆరిజిన్ లోంచే వస్తున్నాడు. థియాసఫీ ఆన్ ద అదర్ హ్యాండ్, దివ్యజ్ఞానం ఏం చెప్తుందంటే, హోల్డ్స్ దట్ మ్యాన్ బీయింగ్ ఎన్ ఎమినేషన్ ఫ్రమ్ ద అన్నోన్. ఆ అన్నోన్ అంటే ఆ అనంతమైన ఆత్మతత్వం నుంచి ఆయన ఎమినేట్ అయ్యాడు, అంటే పైకి రాబడ్డాడు. ఎట్ ఎవర్ ప్రెసెంట్ అండ్ ఇన్ఫినిట్ డివైన్ ఎసెన్స్, ఆయన అనంతమైన డివైన్ సారంగా ఉన్నాడు. ఆయన శరీరం అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, ప్రతిదీ కూడా ఇంపర్మనెంట్, అశాశ్వతమైంది. అందుకని అన్ ఇల్యూషన్, అది భ్రాంతి. స్పిరిట్ అలోన్ ఇన్ హిమ్, ఆయనలో ఒక స్పిరిట్ మాత్రమే, బీయింగ్ ద వన్ ఎండ్యూరింగ్ సబ్స్టెన్స్, అదే శాశ్వతంగా ఉండేది. అండ్ ఈవెన్ దాట్ లూజింగ్ ఇట్స్ సెపరేటెడ్ ఇండివిజువాలిటీ అట్ ద మూమెంట్ ఆఫ్ ఇట్స్ కంప్లీట్ రీయూనియన్, అంటే ఎప్పుడైతే తన సెపరేట్ ఇండివిజువాలిటీ కోల్పోయి ఆయన ఆత్మతత్వంలో కలిసినప్పుడు, విత్ ద యూనివర్సల్ స్పిరిట్, అప్పుడు అది తన ఇండివిజువాలిటీ కోల్పోతాడు. అప్పుడు ఎంక్వైరర్ అడిగాడు, ఇఫ్ వీ లూజ్ ఈవెన్ అవర్ ఇండివిజువాలిటీ దెన్ ఇట్ బికమ్స్ సింప్లీ ఎనిహిలేషన్. అయితే మన ఆ వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం అంటే అదంతా పూర్తిగా ఎనిహిలేట్, అంటే ఆ సెపరేట్ చేయబడింది కదా, అంటే పూర్తిగా వినాశనం, అంటే ఏమీ లేకుండా అయిపోవడం కదా అని. థియాసఫిస్ట్, ఐ సే ఇట్ డస్ నాట్, నేను అలా అన్ను. సిన్స్ ఐ స్పీక్ ఆఫ్ సెపరేట్, నాట్ ఆఫ్ యూనివర్సల్ ఇండివిజువాలిటీ. నేను సెపరేట్ ఇండివిజువాలిటీ అంటున్నాను కానీ యూనివర్సల్ ఇండివిజువాలిటీ అనట్లేదు. ద లేటర్ బికమ్స్ యాజ్ ఎ పార్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద హోల్. ఆ యూనివర్సల్ ఇండివిజువాలిటీ అన్నది ఒక పార్ట్ గా సమస్తంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. దట్ అంటే ద సెపరేట్ అనేది యూనివర్సల్, ద లేటర్ అంటే ఇక్కడ రెండోది యూనివర్సల్. ద లేటర్ బికమ్స్ యాజ్ ఎ పార్ట్, ఒక పార్ట్ గా ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద హోల్. అయితే ఇక్కడ లేటర్ అంటే ఆ సెపరేట్ది, ఆ పార్ట్ లోనేమో ఈ హోల్ లో ఒక పార్ట్ గా ఉంటుంది అనమాట, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. దట్ డ్యూ డ్రాప్ ఈజ్ నాట్ ఇవాపరేటెడ్, అంటే మంచు బిందు అన్నది అది ఏమోని ఆవిరిగా అయిపోవట్లేదు, బట్ బికమ్స్ ద సీ, అది సముద్రంగా అవుతుంది. ఇన్ ఫిజికల్ మ్యాన్, భౌతికమైన మనిషిలో ఎనిహిలేటెడ్, అది పూర్తిగా అంతమైపోతుంది. వెన్ ఫ్రమ్ ఏ ఫీటస్ హీ బికమ్స్ అండ్ ఓల్డ్ మ్యాన్, అంటే ఈ ఫిజికల్ మ్యాన్ ఎనిహిలేటెడ్, ఆ ఫిజికల్ మ్యాన్ పూర్తిగా ఎనిహిలేట్ అయిపోతున్నాడా ఆయన ఎప్పుడైతే, అంటే ఆ పిండం నుంచి వచ్చిన ఆయన ఒక ఓల్డ్ మ్యాన్ అయ్యాడు, అంటే అర్థం ఏంటి, ఆయన పూర్తిగా అంతం, అంటే అంతం అయిపోలేదు కదా. వాట్ కైండ్ ఆఫ్ సాటానిక్ ప్రైడ్ మస్ట్ బి అవర్స్ ఇఫ్ వీ ప్లేస్ అవర్ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ కాన్షియస్నెస్ అండ్ ఇండివిజువాలిటీ హయ్యర్ దాన్ ద యూనివర్సల్ అండ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అంటే మనకి ఎలాంటి సైతాను యొక్క గర్వం ఉంది, ఒకవేళ మన యొక్క చిన్న కాన్షియస్నెస్ అన్నది, ఈ వ్యక్తిత్వం ఆ యూనివర్సల్ గా అనంతమైనటువంటి ఆ కాన్షియస్నెస్ కంటే, వ్యక్తిత్వం కంటే గొప్పది అని చెప్పడంలో, అంటే ఎంక్వైరీ, ఇట్ ఫాలోస్ దెన్ దట్ దేర్ ఈస్ డి ఫ్యాక్టో నో మ్యాన్ బట్ ఆల్ ఈ స్పిరిట్. అలా అయితే నిజానికి అంత స్పిరిటే ఉంది, ఇంకా మనిషి లేడు. యు ఆర్ మిస్టేకన్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇఫ్ thus follows that the union of spirit with matter is but temporary, ఈ స్పిరిట్ మ్యాటర్ తో కలవడం అన్నది అశాశ్వతమైంది. ఆర్ టు పుట్ ఇట్ మోర్ క్లియర్లీ, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, సిన్స్ స్పిరిట్ అండ్ మ్యాటర్ ఆర్ వన్, స్పిరిట్ మ్యాటర్ ఒకటే అవడం కారణంగా, being the two opposite poles of the universal manifested substance, అంటే విశ్వజనీయంగా మేనిఫెస్ట్ అయినటువంటి ఈ పదార్థానికి అవి రెండు పోల్స్ అన్నమాట, అంటే స్పిరిట్ అని మ్యాటర్ అని. దట్ స్పిరిట్ ఇట్స్ రైట్ టు, ఆ స్పిరిట్ తన యొక్క హక్కును కోల్పోతుంది, టు ద నేమ్ సో లాంగ్ యాజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ అండ్ ఆటమ్ ఆఫ్ ఇట్స్ మేనిఫెస్టింగ్ సబ్స్టెన్స్ ఎనీ ఫామ్. అది ఒక రూపంలో ఉన్నంత వరకు అది అది దాని యొక్క అంటే
స్పిరిట్ అనేది దాని ఫామ్ ని రూపానికే పరిమితమైంది. ద రిజల్ట్ ఆఫ్ డిఫరెన్సియేషన్, డిఫరెంట్ అవ్వడం కారణంగా. టు బిలీవ్ అదర్వైజ్ బ్లైండ్ ఫెయిత్, ఇంకొకలాగా నమ్మడం అన్నదే అంధవిశ్వాసం. అంటే స్పిరిట్ లూజెస్ ఇట్స్ రైట్ టు ద నేమ్ యాజ్ సో లాంగ్ యాజ్, అంటే అది చిన్న చిన్న పార్టికల్స్ గాను, అంటే సరి యాటమ్ ఆఫ్ ఇట్స్ మేనిఫెస్టింగ్ సబ్స్టెన్స్, ఒక పదార్థంగా అవడం బట్టి అది దాని యొక్క నేమ్ పేరుని కోల్పోయింది. రిజల్ట్ ఆఫ్ డిఫరెన్సియేషన్, అది వేరుగా అవడం కారణంగా ఇది జరుగుతోంది. టు బిలీవ్ అదర్వైజ్ ఇస్ బ్లైండ్ ఫెయిత్, ఇంకొకలాగా నమ్మడం అన్నదే అంధవిశ్వాసం. ఇక్కడికి ఆపేద్దాం. సరే 1 minute కంటే తక్కువ ఉంది ఈ పేజ్. ఇదేంటంటే ఇక్కడ 232 ఉంది నాకు, అంటే 220 పేజ్ అది. 232. సరే ఓకే. అందరికీ నమస్కారం.